షేక్ హసీనా ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. బంగ్లాదేశ్ గతిని మార్చిన ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన హసీనా నేడు దేశ ప్రజల చీత్కారాలతో దేశం విడిచి పారిపోయి వేరే దేశంలో తలదాచుకునే పరిస్థితికి పడిపోయింది. ఒక దేశ ప్రధానిగా అత్యధిక కాలం పరిపాలించిన మహిళగా షేక్ హసీనాది తిరుగులేని రికార్డ్. తన కుటుంబం మొత్తాన్ని దేశ ఆర్మీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినా తాను మాత్రం దేశం కోసమే నిలబడింది. బంగ్లాదేశ్ జాతిపితగా కీర్తి గడించిన షేక్ ముజీబుర్ రెహమాన్ 5గురు సంతానంలో హసీనా పెద్దవారు. 1947 సెప్టెంబర్ 28న అప్పటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. 1967లో న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన వాజిద్ మియాతో వివాహం జరిగింది. 1975లో తండ్రితో పాటు మొత్తం కుటుంబాన్ని ఆర్మీ చంపేసింది. ఇప్పటి వరకు షేక్ హసీనాపై 19 పర్యాయాలు హత్యా ప్రయత్నాలు జరగడం గమనార్హం. తండ్రి మరణించిన తర్వాత 1981లో ఆయన స్థాపించిన అవామీ లీగ్ పార్టీని చేతుల్లోకి తీసుకుని నాయకత్వం వహించారు. సైనిక పాలనను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పార్టీని సంస్థాగతంగా బలపరుచుకుంటూ మైనార్టీలను చేరదీస్తూ 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆ తర్వాత 2008 నుండి 2024 వరకు ప్రధానిగా కొనసాగారు. ప్రధానిగా ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ జీడీపీని పరుగులు పెట్టించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశ ప్రజల మన్నలు చొరుగున్నారు. టెక్స్టైల్స్ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసి కాటన్ ఎగుమతుల్లో రికార్డులు సృష్టించారు. భారతదేశానికి శాశ్వత మిత్రురాలిగా కొనసాగారు. రికార్డు స్థాయిలో ప్రధానిగా కొనసాగిన హసీనా తన తండ్రి తీసుకొచ్చిన ఒక చట్టం ద్వారానే ఆమె అధికారం కోల్పోవడం యాదృచ్ఛికం. 1971లో పాలనా పగ్గాలు చేపట్టిన రెహమాన్ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఉద్యోగాల కల్పనలో 30% రిజర్వేషన్ కల్పించారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశ యువత 2 నెలలుగా అలుపెరగని పోరాటం చేశారు. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం రిజర్వేషన్లను 30 నుండి 7% తగ్గించింది. అయినా ఆందోళనకారులు విశ్రమించలేదు. హసీనా పదవి నుండి దిగిపోయేలా ఒత్తిడి తెచ్చి ఆమె దేశం విడిచి పారిపోయేలా చేశారు. బంగ్లాదేశ్లో హింసకు అగ్రరాజ్యం అమెరికానే కారణమంటూ అంతర్జాతీయ మీడియా అనుమానిస్తోంది. బంగ్లాదేశ్లో ఆర్మీ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించగా దానిని హసీనా తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు. దీని కారణంగానే ఆమెపై తిరుగుబాటు చేయించి హసీనాను పదవి నుండి దించి దేశం విడిచి వెళ్లేలా కుట్రలు పన్నారని ఆమె అనుకూల వర్గం అభిప్రాయపడుతోంది. ఏదేమైనా ఒక మహానాయకురాలిగా బంగ్లాదేశ్ జాతిపిత వారసురాలిగా కీర్తి గడించిన షేక్ హసీనా అత్యంత అవమానకర పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లిపోయారు. హసీనా శరణార్థిగా లండన్ వెళ్లవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.